తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు కొకైన్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనికోసం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలనే కోరికతో చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయాడు. శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్గా మార్చుకుని చిన్న చిన్న పాత్రల్లో నటించటం ప్రారంభించాడు. అనంతరం రోజా పూలు అనే చిత్రంతో తెలుగు, తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. ఒకరికి ఒకరు అనే సినిమాతో మంచి పేరు సంపాదించి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల శ్రీరామ్ హరికథ అనే వెబ్ సిరీస్లోనూ అలరించారు. ఈ సీనియర్ నటుడిని డ్రగ్స్ కేసులో చెన్నైలోని సుంగంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో నటుడు శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం నుంగంబాకం పోలీస్ స్టేషన్కి శ్రీరామ్ను తరలించి సుమారు 2 గంటలుగా చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు విచారిస్తున్నారు. మాజీ ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ఏఐఏడీఎంకే నేత ప్రసాద్తో సహా మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో వారిచ్చిన సమాచారంతో శ్రీరామ్ని కూడా అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. శ్రీరామ్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.